అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి పత్రిక నడిపేది ఎవరు అంటే వైఎస్ భారతి రెడ్డి గారు అన్నమాట. ఆ విషయం మనందరికీ తెలుసు. జగతి పబ్లికేషన్ లో సాక్షి అనేది ఒక సంస్థ. భారతి రెడ్డి గారు ఒక మహిళాభ్యున్నతికి పాటు పడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన చెప్పేదానికి ఈ మేడం గారు ఆ పత్రికలలో రాసేదానికి ఏ మాత్రం అన్నా కానీ సంబంధం ఉండదు, పొంతన ఉండదు, బ్యాలెన్సింగ్ ఉండదు. ఎందుకంటే నిన్నటికి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎంపికల్లో, ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కలిసి ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు కదా, సో ఆ ప్రక్రియకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అయినాయి. ఉత్తరాంధ్ర ఒకటి, అలాగే రాయలసీమ, కృష్ణా, గుంటూరు ఏరియాలలో. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 3 స్థానాలను యాక్చువల్గా 5 ఖాళీ అయితే 2 సీట్లు ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. తాను 3 తీసుకోవడం జరిగింది అనమాట. ఆ 3 స్థానాలను ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇచ్చారు. ఇది ఆయన చేసినటువంటి తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పదవులన్నీ, దాదాపు నామినేటెడ్ పోస్టులు 1066 పోస్టులు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు కమ్మోళ్ళ పార్టీ అని ఏడ్చేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక్క కమ్మోడు కూడా చంద్రబాబు నాయుడుకు కనిపించకపోగా బీసీల పార్టీ అని చెప్పేసి జనాలు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఆ బీసీ ఎస్టీలు పక్కన పెడితే ఎస్పెషలీ ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఎస్సీ మహిళ, గతంలో ఆవిడ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా కూడా పనిచేశారు. ప్రతిభా భారతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్. ఆవిడే కూతురు కావలి గ్రీష్మ, ఆవిడికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాంతో భారతి రెడ్డి గారు పుంకాలుగా ఇక ఆవిడ పేపర్లో రాసుకుంటూ వచ్చారు. ఏం రాసుకుంటూ వచ్చారంటే, మహానాడులో తొడగొట్టిన గ్రీష్మకు జాక్ పాట్ అంట. మేడం భారతి రెడ్డి గారు, జాక్ పాట్ అంటే ఎవరిది అంటే, అసెంబ్లీ సాక్షిగా ఇష్టారీతిన తాను ఒక మహిళ అని చెప్పేసి మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి మదంతో నీచంగా అసభ్యకరమైనటువంటి సైగలు చేసిందే నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆవిడది జాక్ పాట్. మీ పార్టీలో ఉన్నారు చూసారా మహిళలు, ఎత్తితే లకారాలు వాడుతూ ఉంటారు. ఒక ఆవిడ ఉంటది ఉత్తరాంధ్రలో, వైజాగ్ అనుకుంటారు, రోజా ఆవిడ పేరు కూడా, ఆవిడది జాక్ పాట్. చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. గజ్జల లక్ష్మి అని చెప్పేసి మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసింది ఆవిడది జాక్ పాట్. ఇట్లా చాలా మంది ఉన్నారు మేడం జాక్ పాట్లు అంటే. ఇంకా చెప్పమంటారా, జోగి రమేష్, ఆయనది జాక్ పాట్ అంటే. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినందుకు మంత్రి పదవి కొట్టాడు. ఇవి జాక్ పాట్లు అంటే. ఇంకా బూతుల కోటాలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం అని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు భారతి రెడ్డి గారు. మేడం భారతి రెడ్డి గారు, కావలి గ్రీష్మ గారు ఏ రోజు ఏం బూతులు మాట్లాడారండి? ఆవిడ చేసిన పని ఏంట్రా అంటే, సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. చూసుకోండి, 2024 ఎన్నికల్లో మీ పార్టీని అధికారం నుంచి దింపి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడతామని చెప్పేసి తొడగొట్టడం జరిగింది ఆవిడ. ఇప్పుడు ఆడపిల్లకి మగవాడి కంటే ఎక్కువ పౌరుషం ఉంటుంది, ఉండకూడదా? తప్ప? భారతి రెడ్డి గారు, మీకు పౌరుషం ఉంది కాబట్టి మీరు ఏమేం పనులు చేశారనేది పులివెందుల్లో అందరికీ తెలుసు. గొప్ప మహిళ మీరు. ఆడదానికి పౌరుషం ఉండకూడదా? ఆడవాళ్ళంటే వంటింట్లో కుందేళ్ళ? మీరు ఒక మహిళగా వాళ్ళ మీద దాష్టికాలకు పాల్పడతా ఉంటే వాళ్ళు స్పందించకూడదా? నాకు అర్థం కాల. ఆడపిల్ల తొడగొడితే తప్పేంటి? మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు ఆర్కే రోజా లాగా అసభ్యకరమైనటువంటి పనులైతే ఆవిడ చేయలేదుగా. చాలా హుందాగా ఆవిడ రాజకీయం మీద ఆవిడ చేసుకుంటుంది. గత 8-9 నెలలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కావలి గ్రీష్మ గారు ఎక్కడైనా మీడియాలో కనిపించారా? ఓడిపోయినా సరే ఆర్కే రోజా గారు మాత్రం ప్రతి వారంలో ఒకసారో 2 సార్లు మీడియాలోకి వచ్చి ఇష్టానుసారం నోరేసుకొని పడిపోతా ఉంది. ఆవిడకు మీరు పదవులు ఇచ్చి బరి తెగించి తిరగమని చెప్పేసి అచ్చోసిన ఆంబోతులాగా ఆంధ్రప్రదేశ్ లో వదిలేస్తే తప్పు గాని, చదువుకున్నటువంటి సంస్కారం కలిగినటువంటి రోషం పౌరుషం కలిగినటువంటి ఇటువంటి యంగ్ బ్లడ్, అందులోనూ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి గ్రీష్మ గారు లాంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఎందుకు తప్పుగా అనిపిస్తుంది మీకు? సో మాకు అర్థం కాలేదబ్బా. ఆర్కే రోజా లాగా ఈవిడేమి 8వ తరగతో 10వ తరగతితో చదువుకోలే. ఇక్కడ మంచి విద్యాధికురాలు, ఫారెన్ లో చదువొచ్చింది ఆమె. ఆర్కే రోజా కంటే ఏం తక్కువ ఉంది ఈమెకు? చెప్పాలంటే ఆర్కే రోజాతో పోల్చడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే రోజా వరెస్ట్ ఉమెన్, మహిళా లోకమే వెలేసినటువంటి ఒక మహిళ, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి మహిళనే మీరు అంతగా ఎంకరేజ్ చేసినప్పుడు, చదువుకొని మంచి విద్యా బుద్ధులు తెలిసి, లోక జ్ఞానం తెలిసి, పరిపాలన విచక్షణ కలిగినటువంటి ఒక మంచి అమ్మాయిని శాసన మండలికి పంపితే తప్పే
ఏం వచ్చింది భారతిరెడ్డి గారు? ఎందుకు ఇంత ఏడుపు ఎందుకు? ఇప్పుడు బూతులు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆర్కే రోజా గారు మాట్లాడేటివి ఏంటివి? అవి ఏమన్నా గానీ నీతి సూత్రాల, వేమన శతకాల, సుమతి శతకాల, భాస్కర రచనల ఏంటివమ్మా అవి? మీ వాళ్ళు మాట్లాడేటివేమో శ్రీరంగ నీతులు. మీ మాట్లాడిన వాటికి ఈ లేదన్నా గానీ కౌంటర్ గా ఒక మాట మాట్లాడితే బూతులు. అబ్బా ఇదేం న్యాయం ఇది? ఇప్పుడు బాల్ తీసుకొని ఇసిరేస్తారు మేడం, మీరు ఎంత ఫాస్ట్ గా ఇసిరేస్తే అది అంత ఫాస్ట్ గా వచ్చి మీ మొగానికి తగులుతుంది. మీరు ఇసరడం దేనికి? అది తిరిగి వచ్చి మీ మొగానికి కొట్టుకుంటూ ఓయమ్మ ఓలప్ప అని ఏడ్చడం ఎందుకు? ఏది ఇదంతా గోల ఎందుకు? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వార్తాపత్రికనా లేకపోతే కరపత్రికనా? మీరేమో మిల్లా మైకు పట్టుకుంటే చాలు చాలా ట్రాన్స్పరెంట్ గా నడుపుతాం మేము పత్రికను అని చెప్పేసి చెప్తారు. మీరు చెప్పేది ఒకటి, లోపల మీ పేపర్ లో మొత్తం అంతా ఇదే గోల. 24 గంటలు టీడీపీ మీద, 24 గంటలు ప్రత్యర్థుల మీద రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్నటువంటి చేతి పత్రిక తప్ప ఇది. దీన్ని న్యూస్ పేపర్ గా ఎవడు లెక్క చేయట్లా. ఇన్ఫాక్ట్ చదవేటోళ్ళు మానేశారు. ఆ పొట్లాలు కట్టుకోవడానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదని అందరికీ అర్థమైంది. నేను ఇంకా నా టైం బొక్క పెట్టుకొని ఈ పత్రికలో వచ్చినటువంటి ఈ దిక్కుమాల రాతల కోసం అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. నాకు ఇంకా బుద్ధి లేదు. ఇది విషయం. సాక్షి పేపర్ ని చదవడం కంటే చదువు రాదు మాకు, మేము ఏలి ముద్రగాలము అని చెప్పేసి ప్రశాంతంగా ఉండడం మేలు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో యువత, ప్రజలు అందరూ అనుకుంటా ఉండే విషయం. దాన్నే నేను మీకు గుర్తు చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు.